Yes, welcome to Venki's Academy Coaching Center. So now we are going to discuss the reasoning point exclusively for distance and directions. Distance to directions part. State level exams lo oka weightage untundi, national level lo exams lo ee chapter paina weightage మారిపోతుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి జనరల్గా ఏపీపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 1 కావచ్చు, అలాగే ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు. సో వాట్ ఇట్ మే బి జనరల్గా 2 నుంచి 3 మార్కులకు ఉంటుంది. బట్ నేషనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి బ్యాంక్ ఎగ్జామ్స్ ఒక విధంగా, ఎస్ఎస్సి రైల్వేస్కి ఒక విధంగా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో జనరల్గా 3 క్వశ్చన్స్ జనరల్గా అడుగుతుంటాడు. అలాగే ఎస్ఎస్సి రైల్వేస్ కన్సర్న్లో మినిమం మనకి 2 మార్క్స్ ఉంటుంది. సో వాట్ ఇట్ మే బి 3 మార్క్స్కి యావరేజ్గా తీసుకోవచ్చు దీన్ని. నా డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఫస్ట్. సో మనకి ఈ చాప్టర్లో అడిగే క్వశ్చన్లో డిస్టెన్స్ పైన మాత్రమే అడిగే పాసిబిలిటీ ఉంది. క్వశ్చన్ డేటా ఇచ్చేసి అంటే దూరం ఎంత, దూరం అంటే ఎక్కడి నుంచి ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరుతాడు, చివరి పాయింట్కి వెళ్తాడు. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి పాయింట్కి దూరం ఎంత, అది డిస్టెన్స్ మాత్రమే. అలాగే సమ్టైమ్స్ దే విల్ గివ్ డేటా చేసి దానిపైన డైరెక్షన్స్ పరంగా అడిగే క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంది. ఎలా అడుగుతాడు? డిస్టెన్స్ పరంగా ఒక క్వశ్చన్ అయితే మనకి డైరెక్షన్స్ పరంగా ఆ డేటాను బేస్ చేసి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. సో ఎలా అడుగుతాడంటే విచ్ డైరెక్షన్ ఈజ్ గోయింగ్ నౌ అంటాడు. అంటే చివరి పాయింట్ వద్ద వెళ్ళే దిక్కు ఏది అని అడుగుతాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ గోయింగ్ నౌ అంటే చివరిలో వాడు వెళ్ళే డైరెక్షను ఏది అని అడుగుతాడు. సమ్టైమ్స్ అదే డైరెక్షన్ మనకి ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ దిక్కులో ఉన్నాడు, సో ఎండింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ దిక్కులో ఉన్నాడు ఒక క్వశ్చన్ అయితే, డైరెక్షన్స్ పరంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ దిక్కులో ఉన్నాడు. సో సమ్టైమ్స్ డిస్టెన్స్ మరియు డైరెక్షన్స్ 2 అడుగుతాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, డిస్టెన్స్ దూరం ఎంత మరియు ఏ దిక్కులో ఉన్నాడు. సో ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫైనల్ అండ్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, ఏ దిక్కులో ఉంటున్నాడు స్టార్టింగ్ చూస్తే, అలా అడిగే పాసిబిలిటీ ఉంది. సో ఏదైనా సరే మనం చాప్టర్లకు వెళ్ళే ముందు ఫస్ట్ డైరెక్షన్స్ గురించి డిస్కషన్ చేసుకోవాలి. డైరెక్షన్స్ అని అడుగుతూ జనరల్గా 4 డైరెక్షన్స్ అంటారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. కాదండి, 4తో పాటు ఇంకో 4 ఉంటాయి కార్నర్స్ కూడా. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి, అంటే 8. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ చాప్టర్ మనకి డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ అన్నప్పుడు ఏ దిక్కులు దూరాలు చాప్టర్ పేరు. దిక్కులు ఏంటంటే 8 అంటున్నాం మామూలుగా. సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనకి డైరెక్షన్స్ని ఏ దిక్కు ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డే టైంలో సూర్యుని బేస్ చేసి ఈస్ట్ ఏది వెస్ట్ ఏది నార్త్ ఏది సౌత్ ఏది కనుక్కుంటాం. బట్ ఎక్కడైనా మనము నైట్ టైమ్స్లో కానీ లేదా కొత్త ప్రదేశంలో చీకట్లో వెళ్ళి సో ఏ దిక్కు ఎక్కడ ఉందని కనుక్కోవాలంటే వీ యూజ్ ద కంపాస్ అనమాట. సో కంపాస్ అంటే దిక్సూచి. Thousands of years back, the people of China has invented about the instrument to find about దిక్సూచి, కంపాస్ అంటాం. మరి ఈ చాప్టర్లో మనం కంపాస్ యూజ్ చేస్తామా లేదా నిజమైన దిక్కులు యూజ్ చేస్తామంటే కంపాస్ యూజ్ చేయము. నిజమైన దిక్కులు ఎక్కడైనా మనం కనుక్కోవాల్సిన ఇక్కడ అవసరం లేదు. జనరల్గా ఏంటంటే వీఆర్ ఇన్ ద ప్లానెట్ ఎర్త్. మనం ఇప్పుడు ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్నాము. ఎర్త్ అనే ప్లానెట్ని మనము అజంప్షన్ చేసుకొని పర్మనెంట్ అంటే నిజంగా ఈ చాప్టర్లో తూర్పు అంటే ఎట్లా వెళ్ళాలి, పడమనంటే ఎట్లా వెళ్ళాలి అని మనం వెళ్ళాల్సిన అవసరము లేదు. ఇక్కడ ఏంటంటే మనము ఏ ప్లానెట్లో ఉన్నామంటే ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్నాం. ఎర్త్ అనే ప్లానెట్లో కనుక తీసుకున్నట్లయితే సో ఇది ఈక్వేటర్ వస్తుంది, భూమధ్యరేఖ. సో ఈక్వేటర్ నుంచి మనము అప్వర్డ్స్ పోతే నార్త్ పోల్ వస్తుంది. నార్త్ పోల్ అంటే 8 డైరెక్షన్స్ అన్నప్పుడు 8 డైరెక్షన్స్ మనకు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నార్త్ను మాత్రమే తీసుకుంటే చాలు. రిమైనింగ్ 7 డైరెక్షన్స్ మనము అవైలబుల్గా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? సరే పైకి పోతే ఎందుకు నార్త్ వస్తుందని మనం తీసుకున్నట్లయితే వీఆర్ ఇన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్. సో ఈక్వేటర్ నుంచి అప్వర్డ్స్ పోతే నార్త్ కాబట్టి ప్రతిసారి మనము ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే త్రూఅవుట్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఒకే మార్కు అంటే డైరెక్షన్స్ మార్క్ ఉంటుంది, అది పర్మనెంట్. మనం అక్కడ ప్రతిసారి మనము ఈస్ట్ ఎక్కడ, వెస్ట్ ఎక్కడ, నార్త్ ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు ఈ చాప్టర్ పరంగా. కాబట్టి నిజంగా ఎక్కడ ఈస్ట్ అని కనుక్కోకుండానే మనము ఒక మార్క్ వేసుకుంటాము, ఆ మార్క్ నుంచే మూవ్ అవుతాం. కాబట్టి ఇక్కడ మనకి నార్త్ అని చెప్పాను. సో
నౌ సీ, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్ నుంచి పైకి పోతే, అంటే ఎర్త్లో ఇది ఈక్వేటర్ అని చెప్పాం, పైకి పోతే నార్త్ పోల్ కాబట్టి, సో మనం కూడా ఏం చేస్తాం, దీని అజంప్షన్గా తీసుకొని ఇక్కడ నుంచి అప్వర్డ్స్ పైకి పోతే కళ్ళు ఎక్కడైనా సరే నువ్వు ఎట్లయినా తిరుగు. సో మీరు ఏ దిక్కులు తిరిగినా సరే రాసేటప్పుడు ఒక పాయింట్ తీసుకుంటాం, అప్వర్డ్స్ పోతే నార్త్, ఎందుకంటే మనం ఉండేది ఎర్త్ని అజంప్షన్ చేసుకుంటున్నాం కాబట్టి. సరే పైకి పోతే నార్త్ అంటే ఉత్తరం అనమాట. సో ఇది ఉత్తరం. నార్త్కి ఆపోజిట్లో ఏముంటుంది, దక్షిణం ఉంటుంది, సౌత్. సో దక్షిణం ఇది. అలాగే నార్త్ ఒక్కటి తెలిస్తే చాలు, రిమైనింగ్ 7 డైరెక్షన్స్ మనం చెప్పేయచ్చు. ఎట్లా, నార్త్కి ఆపోజిట్ సౌత్. అలాగే ఇది సెంటర్ పాయింట్. సో ఇప్పుడు నన్ను నార్త్ని చూస్తూ, నార్త్ని ఫేస్ చేస్తూ, వైల్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, ఇంకా రిమైనింగ్ డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ అలా వస్తుంది. వైల్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ ఉంటున్నా అంటే నార్త్ వైపు నీ ముఖం పెట్టి ఒక్కసారి నువ్వు నీ ఉన్న ప్లేస్ నుంచి కుడివైపు తిరిగితే, సో వైల్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, ఇఫ్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ రైట్, సో నీ కుడి భుజం అంటే ఇది, ఎడమ భుజం అంటే ఇది, ఇలా ఫేస్ చేస్తూ కుడి పక్కకు తిరిగితే ఆ వచ్చే డైరెక్షన్ ఏమంటాము, ఈస్ట్ అంటాం. ఇది రూల్. ఎక్కడైనా నార్త్ ఒకటి తెలిస్తే చాలు, రిమైనింగ్ 7 డైరెక్షన్ అని చెప్పచ్చు అనమాట. సో ఈస్ట్, ఇది ఈస్ట్ కాబట్టి ఈస్ట్ ఆపోజిట్లో ఏముంటుంది, వెస్ట్ ఉంటుంది. అలాగే మొత్తం 4 డైరెక్షన్స్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో, ఇప్పుడు నార్త్కి ఈస్ట్ మధ్యలో అంటే ఏమంటాము, నార్త్ ఈస్ట్ అంటాం. అలాగే సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఒక డైరెక్షన్ ఉంటుంది, సౌత్ ఈస్ట్ అంటాం. సౌత్కి వెస్ట్కి మధ్యలో డైరెక్షన్ ఉంటుంది, దీన్ని సౌత్ వెస్ట్ అంటాం. నార్త్ వెస్ట్ మధ్యలో ఒక డైరెక్షన్ ఉంటుంది, నార్త్ వెస్ట్ అంటాం. ఇది టోటల్గా మనకి 8 డైరెక్షన్స్ పార్ట్. ఒక సర్కిల్ తీసుకుంటాం, టోటల్ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీలు. సో కంప్లీట్ రౌండ్. సో టోటల్గా మనకి, సో ఇది మనకి 360 డిగ్రీస్. ఆ 360 డిగ్రీస్లో మనము 4 క్వాడ్రంట్స్ వేసామనుకోండి, 4 క్వాడ్రంట్స్ 90, 90, 90, 90, ఈచ్ 90 వస్తుంది డిగ్రీలు, 90 డిగ్రీస్ అనమాట. సి ఇక్కడ 0 డిగ్రీస్ కదా, ఫస్ట్ 0 నుంచి మనం తీసుకొచ్చామనుకోండి 90 వస్తుంది, ఇక్కడికి 90. సో ఈ డైరెక్షన్ ఏమంటామంటే మనము గడియారపు ముళ్ళు తిరిగి దిశని క్లాక్ వైజ్ అంటాం. ఇలా వెళ్ళామనుకోండి యాంటీ క్లాక్ వైజ్ అంటాం, అపసవ్య దిశ. అంటే ఈ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ చాప్టర్లో ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరుతాడు, అలా వెళ్ళిన వ్యక్తి ఈస్ట్లో వెళ్తాడు, నార్త్లో వెళ్తాడు, సౌత్లో వెళ్తాడు, వెస్ట్లో వెళ్తాడు అని చెప్తాడు. అలాగే అలా వెళ్ళిన తర్వాత టర్న్స్ లెఫ్ట్, టర్న్స్ రైట్, టర్న్స్ హాఫ్ లెఫ్ట్, టర్న్స్ హాఫ్ రైట్, టర్న్స్ 1.5 లెఫ్ట్, టర్న్స్ 1.5 రైట్, టర్న్స్ క్లాక్ వైజ్ డైరెక్షను, టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను, టర్న్స్ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్, టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్. ఇట్లా రకరకాలుగా లెఫ్ట్ అంటాడు, ఒకసారి రైట్ అంటాడు, ఒకసారి క్లాక్ అంటాడు, ఒకసారి యాంటీ క్లాక్ అంటాడు. సో డిఫరెంట్ యాంగిల్స్ చెప్తుంటాడు ఆ పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరి. అంటే మార్గ మధ్యంలో వెళ్తూ ఏ పర్సన్ స్టార్ట్స్ ఉన్న పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటాడు, వెంటనే టర్న్స్ లెఫ్ట్ అంటాడు. అలాగే కొద్ది దూరం మెంతల్లో ఇంత దూరం పోయాడు, 10 కిలోమీటర్స్ పోయాడు, టర్న్స్ రైట్. ఇలా రకరకాలుగా క్వశ్చన్ని, అంటే ఒక పర్సన్ ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా వెళ్ళాడు అనేది ఆ లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్తో పాటు యాంగిల్ కూడా చెప్తూ ఉంటాడు. సో ఈ చాప్టర్ ఉండే స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ని చేయాలంటే ఆ ఇచ్చిన క్వశ్చన్ డేటాని మనం బేస్ చేసి ఖచ్చితంగా ఫిగర్ని డ్రా చేసి ఆన్సర్ చెప్పాలి. ఎవడైనా సరే, స్టూడెంట్ అయినా సరే, ఫ్యాకల్టీ అయినా సరే, ఎవరైనా సరే, వితౌట్ డ్రాయింగ్ ద ఫిగర్, అంటే ఒక జామెట్రికల్ ఫిగర్కి ఇస్తాం. ఆ జామెట్రికల్ ఫిగరు ఆ పర్సన్ యొక్క పోయే విధానాన్ని ఆ చెప్పిన డేటా ప్రకారం మనము మూవ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ రైట్, అట్లా ఫిగర్ పరంగా చేసి ఫైనల్గా మనము ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అవుతుంది. ఆ జామెట్రికల్ ఫిగర్ని బేస్ చేసి మనము డిస్టెన్స్ ఎంత, ఫైనల్ స్టార్టింగ్ టు ఫైనల్ డిస్టెన్స్ ఎంత, అలాగే డైరెక్షన్స్ అని మనం చెప్పగలుగుతాం. సో ఏ క్వశ్చన్కైనా సరే ఫిగర్ని డ్రా చేయాల్సిందే. ఫిగర్ని డ్రా చేయకుండా మనం ఆన్సర్ని చెప్పలేము. నౌ సీ, దీన్ని నార్త్ని ఏమంటాం, ఉత్తర అంటాం, సౌత్ని దక్షిణం అంటాం, ఈస్ట్ని తూర్పు అంటాం, వెస్ట్ని పడమర అంటాం. అలాగే నార్త్ ఈస్ట్ని అంటే ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటాము, తెలుగులో వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. దీన్ని ఈశాన్యం అంటాం, నార్త్ ఈస్ట్. నెక్స్ట్ అలాగే సౌత్ ఈస్ట్ అంటాం, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. అలాగే సౌత్ వెస్ట్, ఈశాన్యం ఆపోజిట్ నైరుతి.
అలాగే ఆగ్నేయంకి ఆపోజిట్ వాయువ్యం. సో మామూలుగా మనం చూస్తూ ఉంటాం చాలామంది ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఇల్లులు కొత్త కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అటువంటి వాటికి వాస్తు అంటూ ఉంటారు. వాస్తు అంటే ఏం లేదు, ఒక కన్స్ట్రక్షన్ మనము స్టార్ట్ చేసినప్పుడు జీవితాంతం అది ఆ ఇంట్లో మనం ఉండాలనుకుంటాం. అటువంటి రెసిడెన్స్ మనకి గాలి వెలుతురు వచ్చే విధంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ వాస్తు అంటుంటారు. వాస్తు అంటే మరేదో కాదు, వితౌట్ పవర్, అంటే విద్యుత్ శక్తి లేకపోయినా సరే న్యాచురల్గా ఒక మనిషి ఎలా జీవించగలుగుతాడో అలా ఉండాలి. అంటే గాలి వెలుతురు వచ్చే విధంగా ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు జనరల్గా ఏంటంటే ఆ వాస్తు అనేది ఎలా ఉంటుందంటే ఈశాన్యం అంటాం కదా, ఈశాన్యం అంటే ఆ ఉత్తరానికి తూర్పు మధ్యలో ఉంటుంది ఆ ప్లేస్ అనమాట ఈశాన్యం. ఇది పవిత్రంగా కొలుస్తారు. అలాగే దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఆగ్నేయం అంటాం. ఆగ్నేయం అంటే మామూలుగా మనము కిచెన్ రూమ్ని ఇక్కడ మనము ప్లేస్ చేస్తాం. అలాగే సౌత్ వెస్ట్, ఈశాన్యం అంటే నైరుతి అంటే అర్థమైందంటే జనరల్గా ఎక్కువ వెయిటేజ్ అనేది పెడుతూ ఉంటారు నైరుతిలో. అంటే ఈశాన్యంలో పెట్టారు వెయిట్, నైరుతిలో పెడుతుంటారు టు మేక్ ఇట్ బ్యాలెన్స్. ఇక్కడైతే ఈశాన్యంలో చల్లగా నీరు పోవడానికి ఈ కొళాయిలు బావులు అవి చేస్తుంటారు. ఎందుకంటే ఈ మొత్తం టోటల్ అన్ని డైరెక్షన్స్లో ఈశాన్యం అనేది ప్లేస్ వైటల్ రోల్. ఎందుకంటే అక్కడ చల్లగా వాటర్ పోతూ ఉంటే ఆ ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది, కూలింగ్గా ఉంటుంది అనమాట. అదొక సైంటిఫిక్. అందుకే మనకి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం తీసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలు అంటాం, అస్సాం అట్లాంటి, మేఘాలయ అట్లాంటివన్నీ. ఇలాంటివన్నీ ఎట్లుంటాయంటే వర్షపాతం ఎప్పుడు అక్కడ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు అనమాట. అందుకని భారతదేశం ఎప్పుడు కానీ సస్యశ్యామలంగా ఉంటుంది. సో నౌ సీ ఈ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్లో మనకి పర్మనెంట్ మార్క్ అని చెప్పాను. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్లో అది ఎలా ఉంటుంది మరొకసారి పాయింట్ తీసుకుంటాం. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ ఊర్లో ఉండు, ఏ దేశంలోనే ఉండు, ఈ డైరెక్షన్స్ మాత్రం మారదు. ఎందుకంటే రిసెంబల్స్ టు ఎర్త్ అనమాట, ప్లానెట్. సో ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుంటాం, సెంటర్ పాయింట్ ఇది. అప్వర్డ్స్ నార్త్, డౌన్వర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి మన బాడీకి రైట్ సైడ్ పోతే ఈస్ట్, ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి లెఫ్ట్ పోతే ఎడం వైపు పోతే ఎడం భుజం వైపు. సో వెస్ట్, నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్, అలాగే సౌత్కి ఈస్ట్ మధ్యలో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మధ్యలో సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ మధ్యలో నార్త్ వెస్ట్. దీస్ ఆర్ ది 8 డైరెక్షన్స్. సో ఇది డైరెక్షన్స్. టోటల్ యాంగిల్ 360 degrees. 0 అని చెప్పచ్చు, లేదంటే ఒక కంప్లీట్ ఒక రెవల్యూషన్ మనం ఒకసారి ఒక రౌండ్ తిరిగామంటే మనం చేసే యాంగిల్ ఎంత అంటే 360 degrees. ఎంత ఎక్కువ తిరిగితే అంత యాంగిల్ ప్రపోర్షనేట్ అవుతుంది. సో ఇలా వెళ్ళామనుకోండి, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో డైరెక్షన్స్ మరొకసారి. సో ప్లస్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, పైన నార్త్, కింద సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇది ఎప్పటికీ మారదు, ఎక్కడికి పోయినా మారదు. నౌ సీ ఇక్కడ మనకి అడిగే ఫస్ట్ డేటాను బేస్ చేసి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఫేస్ చేయాలి చూద్దాం. క్వశ్చన్ ఎలా ఉంటుందో, అంటే ఇంకా చాప్టర్ స్టార్ట్ చేయలేదు, బట్ అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందో అంటున్నా. ఎవరో పర్సన్, ఇప్పుడు చూడండి, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అంటాడు, అంటే ఆ పాయింట్ తీసుకుంటాం. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ నార్త్ అంటున్నాడు. నార్త్ అంటే ఏం చేస్తాం మనము, అలా వేస్తాం. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు. ఈస్ట్ అంటే ఏంటి, మన బాడీ నుంచి రైట్ సైడ్ పోవాలి, ఇలా వేస్తాం ఈస్ట్. అలా వెళ్తున్నాడు, ఈస్ట్ వెళ్తున్నాడు అంటే ఈస్ట్ వైపు మనం ఏరో మార్క్ వేస్తాం. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్, ఎవడో పర్సన్ పాయింట్ నుంచి బయలుదేరాడు. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ అంటాడు, స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటాడు, స్టార్ట్స్ ఫ్రమ్ ఆఫీస్ అంటాడు. ఏది చెప్పినా సరే మనం అది పాయింట్కి తీసుకుంటాం. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ సౌత్ అంటున్నాడు. సౌత్ అన్నప్పుడు ఏం చేస్తాం మనము, కిందికి వేస్తాం ఏరో మార్క్. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్, ఎవడో పర్సన్ పాయింట్ నుంచి బయలుదేరాడంట, వాక్స్ టువర్డ్స్ వెస్ట్ అంటున్నాడు. వెస్ట్ అంటే మన ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ పోతాం, ఇది వెస్ట్. అలాగే అంటే 8 డైరెక్షన్స్లో ఎలా మూవ్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ నార్త్ అని చెప్పామనుకోండి, ఇలా పాయింట్ నుంచి గీసి ఇలా గీసామనుకోండి, నార్త్ అని చెప్పామనుకోండి, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే అలా పైకి పోయేటప్పుడు యారో మార్కు. ఈ చాప్టర్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఈ యారో మార్కు ప్లేస్ అ వైటల్ రోల్. యారో మార్కు లేకపోతే చాప్టరే లేదు. ఆ యారో మార్క్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు గీతలు కూడా గీనేయాలి, ఇలా గీసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇదేం చూపిస్తుందంటే పైకి చూపిస్తుంది కాబట్టి నార్త్ అని చెప్పాలి. ఇప్పుడు ఇలా గీసాను యారో మార్కు, ఇది ఎట్లా పోతుంది టువర్డ్స్ రైట్ కదా, చూడు ఇది టువర్డ్స్ అప్ పోతుంది, ఇది రైట్ పోతుంది కాబట్టి ఈస్ట్. అలాగే ఇలా వేసాను అనుకోండి, ఇది ఎట్లా పోతుంది మనకి లెఫ్ట్ పోతుంది కాబట్టి ఏమొస్తుంది వెస్ట్ వస్తుంది. అలాగే ఇలా గీసాను అనుకో యారో మార్కు, ఇది కిందికి చూపిస్తాను కాబట్టి ఏమొస్తుంది సౌత్ అనమాట లెక్క. కాబట్టి మధ్యలో ఉండే గీతలు కాదు మెయిన్ యారో మార్కు. సో కాబట్టి ప్రతిసారి మనము ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరి ఒక డైరెక్షన్లోకి వెళ్తున్నాడు అన్నప్పుడు డెఫినెట్లీ మనము ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్, అలాగే ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి కదా, ఆ 4 ఎలా వస్తుంది చూద్దాం. మనకి ఎవరో ఒక పర్సను ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, అలా బయలుదేరి నార్త్ ఈస్ట్కి పోతున్నాడు అంటున్నాడు. నార్త్ ఈస్ట్ అంట. నార్త్ ఈస్ట్ అంటే అర్థమైంది ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్, ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అంటున్నాడు. నార్త్ అంటే ఇది, సౌత్ అంటే నార్త్ ఈస్ట్ అంటే ఇది నార్త్. కాబట్టి నార్త్ ఈస్ట్లో పోతున్నాడు అంటే ఏం చేయాలి మనం ఇట్లా చేయాలి అంటే ప్రతిసారి మనం ఇలా గీస్తామా గీయం ఏం చేస్తాము ఈ క్రాస్ వేస్తాం. ఇది ఏమొస్తుందంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో కాబట్టి నార్త్ ఈస్ట్. అలాగే ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అంట. అంటే మనం పాయింట్ తీసుకుంటాము సౌత్ ఈస్ట్ అంటున్నాడు. సౌత్ అంటే కిందికి, ఈస్ట్ అంటే ఇలా. సౌత్ ఈస్ట్ అంటే ఏమొస్తుంది సౌత్కి ఈస్ట్కి మధ్యలో, అదేమొస్తుంది మనకి ఇది వస్తుంది. ప్రతిసారి మనం ఇలా గీసుకోము, ఏం చేస్తాము జస్ట్ ఇట్లా క్రాస్. ఇట్లా గీసామంటే అర్థమైంది, ఇట్లా గీసామంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో, ఇట్లా గీసామంటే సౌత్కి ఈస్ట్కి మధ్యలో, సౌత్ ఈస్ట్ అనమాట. నెక్స్ట్ ఎవడో ఒక పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ అంటున్నాడు, వాక్స్ టువర్డ్స్ సౌత్ వెస్ట్ అంట. ఒక పాయింట్ తీసుకుంటాం సౌత్ వెస్ట్. సౌత్ అంటే కిందికి, వెస్ట్ అంటే ఇక్కడి నుంచి లెఫ్ట్ కదా, అది సౌత్ వెస్ట్ అంటే ఏమొస్తుంది ఇది సౌత్ ఇది వెస్ట్ కాబట్టి మధ్యలో వస్తుంది సౌత్ వెస్ట్ అంటే ఇది సౌత్ వెస్ట్. మనం ప్రతిసారి ఇలా గీస్తామా గీయం, ఒక పాయింట్ తీసుకుంటాం కిందికి గీస్తాం సౌత్ వెస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో. అలాగే ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ అంట. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ నార్త్ వెస్ట్. మామూలుగా ఏం చేస్తాం ఒక పాయింట్ చేసుకుంటాం, నార్త్ వెస్ట్ అంటే ఏమొస్తున్నప్పుడు ఇది నార్త్, అలాగే ఇది వెస్ట్ కదా, నార్త్కి వెస్ట్కి మధ్యలో అంటే ఈ డైరెక్షన్ వస్తుంది మనకి. సో దీన్ని ఏమంటాము నార్త్ వెస్ట్ అంటాం. కానీ ప్రతిసారి మనం ఈ రెండు ఇది గీయడం అనవసరం, టైం వేస్ట్ కదా. సో కాబట్టి నార్త్ వెస్ట్ అంటే ఒక పాయింట్ తీసుకుంటాం, ఒక పాయింట్ తీసుకొని ఇలా వేస్తాం, ఇది నార్త్కి వెస్ట్కి మధ్యలో కాబట్టి నార్త్ వెస్ట్ అంటాం. సో వన్స్ అగైన్ సి ఆ డైరెక్షన్స్ని బట్టి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. సి ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ నార్త్ అంటున్నాడు, జస్ట్ ఇట్లా గీస్తాం నార్త్ అనమాట. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు, ఇలా గీస్తాం, ఈస్ట్ అంటే రైట్ అనమాట మనకి రైట్. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఎవరో పర్సన్ పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ వెస్ట్ అంటున్నాడు. వెస్ట్ అంటే ఏమొస్తుంది మనకి ఎడమభుజం వైపు కదా, ఇది యారో మార్కు. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ సౌత్ అంటున్నాడు. సౌత్ అంటే ఏంది కిందికి కదా, ఇది సౌత్. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అంటున్నాడు. నార్త్ ఈస్ట్, నార్త్ అంటే పైకి, ఈస్ట్ అంటే రైట్కి. సో అప్పుడేమొస్తుంది ఇది. సో ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్ కదా. ఇదేంది నార్త్ ఈస్ట్ అంటున్నా. సో నార్త్ అంటే పైకి, ఈస్ట్ అంటే రైట్ సైడ్కి, టాప్కి రైట్కి మధ్యలో ఏమొస్తుంది ఇది వస్తుంది. సో దీన్ని ఏమంటాము నార్త్ ఈస్ట్. ఇది ఈ క్రాస్ అనమాట, టాప్ క్రాస్, టాప్ రైట్ క్రాస్ 4 ఉంటాయి. ఈ క్రాసు, ఈ యారో మార్కు, ఈ యారో మార్కు, ఈ యారో మార్కు, ఈ యారో మార్కు. ఈ యారో మార్క్ ఎలా ఉంది మనకి టాప్లో ఉంది. సో 4 క్వాడ్రంట్స్లో టాప్ రైటు, టాప్ బాటమ్, టాప్ లెఫ్ట్, టాప్ బాటమ్ ఇలా. సో టాప్ రైట్లో ఉండేది క్రాస్ ఏమొస్తుంది మనకి నార్త్ ఈస్ట్. అలాగే బాటంలో ఉండేది ఇట్లా గీసాను అనుకోండి. సో బాటంలో ఉండేది ఏమొస్తుంది మనకి సౌత్కి ఈస్ట్కి మధ్యలో కాబట్టి ఏమంటాము సౌత్ ఈస్ట్ అంటాం. ఇది నార్త్ ఈస్ట్. అలాగే టాప్ లెఫ్ట్ ఇది. సో నార్త్కి వెస్ట్కి మధ్యలో కాబట్టి నార్త్ వెస్ట్ అంటాం. దీన్ని ఏమంటాము సౌత్కి వెస్ట్ మధ్యలో కాబట్టి సౌత్ వెస్ట్ అంటాం ఇలా. సో మనము 8 డైరెక్షన్స్ పైన మనకి ఐడియా వచ్చింది ఫస్ట్. ఇప్పుడు మరొకసారి
నార్త్ అన్నప్పుడు ఇలా తీసుకుంటాం, సౌత్ అంతే ఇలా తీసుకుంటాం. ఎప్పటికీ మారదు. మీరు ఎక్కడ డ్రా చేసినా సరే త్రూఅవుట్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ డైరెక్షన్స్ మార్కు పర్మనెంటు. నిజంగా తూర్పు, నిజంగా పడమరేది అని దాని ప్రకారం మనం వెళ్ళము. ఈ చాప్టర్లో ఈ పర్మనెంట్ మార్కే ఉంటుంది. ఆ పర్మనెంట్ మార్క్ ఇదో నార్త్, సౌత్, యారో మార్క్ వేసుకోవాలి. ఈస్ట్, అలాగే వెస్ట్. ఈస్ట్, నార్త్కి ఈస్ట్ మధ్యలో నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్ మధ్యలో సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్ మధ్యలో సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్ మధ్యలో నార్త్ వెస్ట్. టోటల్గా 8 డైరెక్షన్స్, 360 degrees టోటల్ యాంగిల్. మొత్తం యాంగిల్ ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ 360 కాబట్టి టోటల్ యాంగిల్ కూడా 360. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి ఒక్కసారి ఒక ప్రదక్షిణ చేశాడు అనుకోండి, ఆ చేసే యాంగిల్ ఎంత వస్తుందంటే 360 degrees అనమాట. హాఫ్ చేశాడు, ఇక్కడి నుంచి ఇక్కడ చేశాడు 180 degrees, ఇక్కడి నుంచి ఇక్కడ చేశాడు 90 degrees. అంటే ఎంత తిరిగితే అంత యాంగిల్ చేస్తాడు. ఇప్పుడు ఇది నార్త్, ఇది సౌత్. అలాగే సో మనకి ఈస్ట్ అని చెప్పామనుకోండి డైరెక్షన్ స్పాటు ఇది ఈస్ట్. అలాగే లెఫ్ట్ పోతే వెస్ట్, నార్త్ ఈస్ట్ మధ్యలో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ మధ్యలో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మధ్యలో సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. దీస్ ఆర్ ది 8 డైరెక్షన్ స్పాట్. ఇప్పుడు మనం చేయాలంటే ఇదంతా బేసిక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈచ్ డైరెక్షన్స్లో అంటే నార్త్లో మనం చేయాల్సిన, ఇప్పుడు ఎవడో పర్సన్ నార్త్కు పోతున్నాడు అంటాడు, అంటూనే లెఫ్ట్ తిరిగాడు అంటే మన భుజం లెఫ్ట్ అనమాట, ఇలా వస్తుంది పైకి. రైట్ తిరిగాడంటే ఏమొస్తున్నప్పుడు పైకి బయటప్పుడు రైట్ అంటే ఇలా వస్తుంది, అంటే ఈస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈచ్ డైరెక్షన్స్లో నార్త్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, అలాగే నార్త్ ఈస్ట్ కావచ్చు, సౌత్ వెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక పర్సన్ ఒక డైరెక్షన్లో 8 డైరెక్షన్స్లో ఏదో ఒక డైరెక్షన్ వెళ్ళినా సరే క్వశ్చన్లో మనకి ఏమి ఇస్తాడు డేటాలో, అలా వెళ్తున్నాడు అండి ఒక పర్సన్ నార్త్ వెళ్తున్నాడు, టర్న్స్ రైట్, టర్న్స్ లెఫ్ట్ అంటాడు. టర్న్స్ లెఫ్ట్ అన్నప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది అంటే ఒక పర్సన్ ఒక దిక్కులో పోయేటప్పుడు టర్న్స్ లెఫ్ట్ అన్నప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది, టర్న్స్ రైట్ అన్నప్పుడు ఏ దిక్కు వస్తుంది, అది చూద్దాం. అది నేర్చుకుంటే చాప్టర్ మనకి నెక్స్ట్ కంటిన్యూటీ వెళ్ళొచ్చు. సో ఇవన్నీ బేసిక్స్ పార్ట్ చూద్దాం. ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ నార్త్ అంటున్నాడు, అంటే ఉత్తరానికి వెళ్తున్నాడంట. అలా వెళ్తున్నాడు ఇలా. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నాడు అప్పుడు ఆ పర్సన్ నువ్వే అనుకొని మనము ఇక్కడ ఈ పాత్రలో జీవించాల్సి వస్తుంది. జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బాడీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద డైరెక్షన్. ఇప్పుడు ఎవరో పర్సన్ నార్త్కి పోతున్నాడు అంటున్నాడు, అలా నార్త్కి పోతున్నప్పుడు యారో వేసుకుంటాం. యారో లేకపోతే ఉత్త గీత గీసాం అనుకోండి, అది రాంగ్ అవుతుంది. నార్త్ యారో మార్క్ వేసుకోవాలి. ఆ యారో మార్క్ ఎలా అయితే ఉందో నీ ఫేస్ కూడా అలాగే ఉందని నువ్వు ప్రతి ఒక్క డైరెక్షన్స్లో నువ్వు ఇమాజినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్త్ అంటున్నాడు, ఇప్పుడు నేనే ఆ పర్సన్ అనుకుంటున్నా, నా ఫేస్ ఇలా నార్త్ ఉంది. ఏ యారో మార్క్ ఇలా ఉందనుకోండి, అప్పుడు నీ ఇలా ఈస్ట్కి పోతున్నాడు అన్నప్పుడు నీ ఫేస్ ఇలా పెట్టుకోవాలి, అంటే ఇలా ఉందని ఇమాజినేషన్ చేసుకోవాలి. అలాగే ఒక పర్సన్ సౌత్కి పోతున్నాడు అన్నప్పుడు ఒక కిందికి పోతున్నాడు అని మనం చూసుకోవాలి. చూద్దాం. నార్త్కి పోతున్నాడంట, టర్న్స్ లెఫ్ట్ అని చెప్పాడు. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ నార్త్ అంటున్నాడు, నార్త్కి వెళ్తున్నాడంట, అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. టర్న్స్ లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, ఇలా వెళ్ళేవాడికి లెఫ్ట్ అంటే నాకు లెఫ్ట్ భుజం తీసుకోవాలి, రైట్ తిరగాలంటే నాకు కుడి భుజం తిరగాలి. అట్లా ఇప్పుడు నేను లెఫ్ట్ అంటున్నా, వాక్స్ టువర్డ్స్ నార్త్ ఉత్తరానికి వెళ్తున్నాడు, ఎడమ వైపు తిరిగాడు, టర్న్స్ లెఫ్ట్ అంటున్నాను. లెఫ్ట్ అంటే ఏమొస్తున్నప్పుడు ఈ వైపు వస్తుంది, అదేమొస్తుంది వెస్ట్ వస్తుంది. అలాగే అలా కాకుండా ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ నార్త్కి పోతున్నాడంట, అండ్ దెన్ టర్న్స్ రైట్ అంటున్నాడు. ఇలా పోతున్నప్పుడు రైట్ అంటే ఏమొస్తుంది, నా ఫేస్ ఇలా ఉంది కాబట్టి యారో మార్క్ ఎలా అయిందో నా ఫేస్ అదే అనమాట. ఆ యారో మార్క్ నా ఫేస్లో నేను ఊహించుకుంటా. టర్న్స్ రైట్ అంటే ఏమొస్తున్నప్పుడు కుడి భుజం ఇదేమొస్తున్నప్పుడు ఈస్ట్. చూడండి, నార్త్కి పోతున్న వాడు లెఫ్ట్ తిరిగినాడు అంటే వెస్ట్ వస్తుంది వాడికి, అదే నార్త్కి పోతున్నవాడు రైట్ అంటే ఈస్ట్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఒక్కొక్క డైరెక్షన్ నుంచి మనం ఒక్కొక్క లెఫ్ట్ తిరిగినప్పుడు ఎలా వస్తుంది, రైట్ తిరిగినప్పుడు ఎలా వస్తుందో చూసుకోవాలి. సరే చూద్దాం. అలాగే ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంట. ఈస్ట్ అన్నప్పుడు మనం ఇలా, సో మార్క్ మనకి ఎప్పుడు పర్మనెంటే కదా, చూడు, ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్. సరే, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు, యారో మార్క్ వేసుకున్నానయ్యా అంటే ఇప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది,
యారో మార్క్ ఎలా అయితే ఉందో ఇలా ఇప్పుడు నా ఫేస్ ఇలా ఉంది, ఇంతకుముందు ఇలా ఉంది నార్త్ అన్నప్పుడు, ఇప్పుడు ఇలా ఉంది ఈస్ట్. సరే, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ వాక్స్ టువర్డ్స్ టు ఈస్ట్ దెన్ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అంటున్నాడు. సో టర్న్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ఈస్ట్ పోయేవాడికి ఇలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, నాకు ఎడం భుజం అంటే ఏమొస్తుంది, నాకు పైకి వస్తుంది. ఇలా వెళ్ళేవాడికి లెఫ్ట్ అంటే పైకి వస్తాం, పైకి తిరుగుతాం. రైట్ అంటే కిందికి వస్తాం. నేను చెప్పేది ఇప్పుడు లెఫ్టే కదా. సో ఈస్ట్కి వెళ్ళేవాడికి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, ఎడం భుజం వస్తుంది. ఈ ఎడం భుజం పైకి అంటే ఏమొస్తున్నప్పుడు నార్త్ అవుతుంది. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అని చెప్పా అంటే ఇలా తీసినప్పుడు ఇలా వస్తుంది. నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉంది, ఈస్ట్ సైడ్ ఉంది. యారో మార్క్ ఎలా అయితే ఉందో అలా ఉంది. యారో మార్కే నా ఫేస్. యారో మార్క్ని కనుక ఫాలో కాకపోతే లెఫ్ట్ ఎలా రైట్ మూవ్ అవ్వడం, రైట్ ఎలా మూవ్ అవ్వడం మనం చెప్పలేము ఎవరైనా సరే. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ దెన్ టర్న్స్ టు హిజ్ రైట్ అంటున్నాడు. సో ఇలా వెళ్ళేవాడు రైట్ అంటే ఏమొస్తుంది, ఇది వస్తుంది కుడి భుజం కిందికి వస్తుంది. ఆ కిందికంటే ఏమొస్తున్నప్పుడు సౌత్. చూడండి, ఈస్ట్కి వెళ్తున్నాడు అన్నప్పుడు ఈ ఫిగర్ వేసా. లెఫ్ట్ అన్నప్పుడు పైకి పోతున్నాడు, ఎడం భుజం కాబట్టి భుజాలు చూసుకోవాలి. ఒక పర్సన్ లెఫ్ట్ తిరుగుతున్నాడు రైట్ తిరుగుతున్నాడు అంటే మన ఫేస్ ఆ యారోకి పెట్టి లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్ భుజం ఏదైతే ఉందో అది లెఫ్ట్ అంటాం, రైట్ భుజం ఏదైతే కుడి భుజం ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ అంటాం. సో లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఏమొస్తుంది, నార్త్ వస్తుంది. అలాగే అదే ఈస్ట్కి పోతున్న పర్సన్ రైట్ అన్నప్పుడు ఈ కుడి భుజం కాబట్టి కిందికి వస్తుంది కాబట్టి సౌత్ వస్తుంది. అలాగే ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు. సో ఒక పాయింట్ అంటే ఇది వస్తుంది. సో ఈస్ట్ అన్నప్పుడు కదా, చూడు ఈస్ట్ అన్నప్పుడు ఎలా వస్తుందో, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్, సౌత్. ఇది పర్మనెంట్, ఇది ఎక్కడికి పోయినా మారదు. పర్మనెంట్ డైరెక్షన్స్ మార్క్ ఇది. దీన్ని బేస్ చేస్తే మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని దేనైనా సరే దీని నుంచి దీని ప్రకారం మనం మూవ్ అవుతాం. ఎందుకంటే వీఆర్ ఇన్ ది ప్లానెట్ ఆఫ్ ఎర్త్ యొక్క నైసర్గిక స్వరూపం ఎలా ఉందో దాన్ని బేస్ చేసి మనం ప్రతి ఒక్క క్వశ్చన్ మూవ్ అవుతాం. నా వచ్చి ఒక పాయింట్ తీసుకుంటాం. ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలాడు, వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు. సరే, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ వెస్ట్ అంట. వెస్ట్ అన్నప్పుడు ఎలా వస్తుంది మనకి ఇక్కడ పాయింట్ నుంచి. సో ఈ పాయింట్ నుంచి ఇట్లా పోవాలి కదా. సో అలాగే నేను ఇట్లా పోతున్నాను, దీన్ని ఏమంటాము, వెస్ట్ అంటాం. వెస్ట్కి వెళ్ళాడు అంటే ఇంకోటి తీసుకుంటాం వెస్ట్. నెక్స్ట్ ఇక్కడేముంది చూడు, అలా ఈ వెస్ట్కి వెళ్ళిన పర్సన్ టర్న్స్ రైట్ అంటున్నాడు, పైన టర్న్స్ రైట్ అంట. ఇప్పుడు వెస్ట్కి పోతున్నప్పుడు నా ఫేస్ ఎలా ఉంటుంది, యారో మార్క్ ఎలా అయితే ఉందో అలా ఉంటుంది. ఇట్లుంది నా ఫేస్. టర్న్స్ రైట్ అంటే నా మీనింగ్ ఏంది, కుడి భుజాన్ని సైడ్ తిరగాలి. కుడి భుజం అంటే ఇది వస్తుంది అంటే నాకు ఇది వస్తుంది కాబట్టి టర్న్స్ రైట్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఏమొస్తున్నప్పుడు నార్త్ వస్తుంది. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ వెస్ట్ అంటున్నాను, ఇలా యారో మార్క్ వేసుకుంటా. అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అంటున్నా. ఇలా వెళ్ళేవాటి లెఫ్ట్ అంటే ఏమొస్తున్నప్పుడు కిందికి వస్తుంది. లెఫ్ట్ అంటే ఇదేమొస్తున్నప్పుడు సౌత్. ఒక పర్సన్ వెస్ట్కి వస్తున్నాడు అన్నప్పుడు ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ వెస్ట్ అన్నప్పుడు, సో ఈ రెండు డైరెక్షన్ తీసుకున్నాను. రైట్ అన్నప్పుడు అప్వర్డ్స్ వస్తుంది అంటే నార్త్ వస్తుంది, నార్త్. అలాగే వెస్ట్కి వచ్చేవాడికి లెఫ్ట్ అంటే ఇది వస్తుంది కాబట్టి కిందికి వస్తుంది కాబట్టి సౌత్. అలా నెక్స్ట్ అలాగే వాట్ అబౌట్ ద సౌత్. ఎవరో ఒక పర్సన్ ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, సౌత్కి వస్తున్నాడు. సౌత్ కంటే యారో మార్క్ కిందకి వేసుకుంటాం. అంటే యారో మార్క్ కిందకి వేసుకున్నాం అంటే అర్థమైందంటే నీ ఫేస్ ఎలా ఉండాలి. అప్పుడు యారో మార్క్ కిందకి వేసుకున్నప్పుడు యారో మార్క్ కిందికి చూస్తుంది కాబట్టి నీ ఫేస్ కూడా ఎలా ఉండాలి, కిందికి ఉండాలి, ఇలా ఉండాలి. ప్రతి ఒక్క డైరెక్షన్స్లో మనము యారో మార్క్ని ఫేస్ చేస్తేనే మనకి ఆన్సర్స్ వస్తాయి. సో ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్, ఎవరో ఒక వ్యక్తి ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు, వాక్స్ టువర్డ్స్ సౌత్ అంటున్నాడు. సౌత్ అంటే కిందికి, ఇది అదే ఇలా ఉంటుంది ఫేస్. అప్పుడు టర్న్స్ లెఫ్ట్ అంటే ఏమొస్తున్నప్పుడు ఇది వస్తుంది అంటే ఏంది, ఇది కదా. ఇదంటే ఏమొస్తున్నప్పుడు ఈస్ట్ కదా, ఎడం అయిపోయినప్పుడు. చూడండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇక్కడి నుంచి ఇది ఏమొస్తుంది చూడండి, ఇది. సో లెఫ్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది, సౌత్కి వస్తున్నాడు అన్నప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. అలాగే ఒక పర్సన్ సౌత్కి వస్తున్నాడు, కిందికి ఫేస్ యారో మార్క్ ఎలా ఉంది, కిందికి ఉంది కాబట్టి ఇలా ఉంది. టర్న్స్ రైట్ అంటున్నా. రైట్ అంటే ఏ పక్కన వస్తుంది, ఇదేమొస్తున్నప్పుడు వెస్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెస్ట్. సౌత్కి వస్తున్నాడు అన్నప్పుడు లెఫ్ట్ అంటే ఈస్ట్ వస్తుంది, రైట్ అంటే వెస్ట్ వస్తుంది. అలా కాకుండా ఒక చిన్న మనం లాజిక్ యూజ్ చేయొచ్చు. ఏది, మొత్తం మెయిన్ డైరెక్షన్స్ 4 కదా.
నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈజీ. ఈ సౌత్ చెప్పాలంటే మనం కిందికి తిరిగి, మనం ఇప్పుడు యాక్చువల్గా మనం ఇట్లుంటాం, మన ఫేస్ ఇలా ఉంటుంది ఫేస్ నార్త్కి. సౌత్కి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆపోజిట్ తిరగాల. రాసేటప్పుడు మనం సౌత్ వెనక్కి తిరగాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక పని చేయండి, లాజిక్ అన్ని డైరెక్షన్స్ కాదు, కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. కేవలము సౌత్కి మాత్రమే. సౌత్కి వస్తున్నాడు అన్నప్పుడు ఇలా వస్తున్నాడు కదా, లెఫ్ట్కి తిరిగాడు అంటే అది మన బాడీకి ఏమవుతుంది చెప్పండి, రైట్ అవుతుంది. అంటే సౌత్కి తిరిగిన వాడు లెఫ్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఈస్ట్ డైరెక్షన్ కదా. ఆ ఈస్ట్ డైరెక్షన్ మనకి ఎలా వస్తుందంటే మనం సౌత్, నిజంగా సౌత్ తిరగాలంటే కష్టం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మనం ఇట్లాగా బోర్డ్ సైడ్ ఉంటాం కాబట్టి, సో లెఫ్ట్ అన్నప్పుడు రైట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మన రైట్ అంటే ఏమొస్తుంది, ఈస్ట్ వస్తుంది. అలాగే సౌత్కి వస్తున్నాడు అంటే ఇలా వస్తున్నాడు, టర్న్స్ రైట్ అన్నప్పుడు అది మన బాడీకి ఎలా అవుతుంది, మన ఫేస్ సౌత్కు ఉంటే రైట్ అంటే ఈస్ట్ వస్తుంది, వెస్ట్ వస్తుంది. కానీ మనము అలా తిరగం కదా ఎగ్జామ్లో, ప్రతిసారి అన్ని దిక్కులు తిరుగుతా కూర్చోం కదా, కూర్చుని దగ్గర నుంచి రాస్తాం. కాబట్టి సౌత్కి వచ్చే వాటికి రైట్ అంటే ఏమొస్తుందంటే అది మన బాడీకి ఎలా వస్తుంది చూడు, లెఫ్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ గీతనప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్, మనం ఇట్లా ఫేస్ ఉంటే. కాబట్టి ఎక్స్క్లూజివ్లీ ఫర్ సౌత్కి మాత్రమే అయ్యా, అన్నిటికి కాదు, సౌత్కి మాత్రమే. సౌత్కి వస్తున్నాడు అన్నప్పుడు మనం తిరగకుండానే ఇక్కడ లెఫ్ట్ అని చెప్పాడు అనుకోండి, సౌత్కి వచ్చిన వాడు లెఫ్ట్ అంటే ఇది కదా అవుతుంది. కానీ అది మనకేమవుతుంది, ఇక్కడ మన బాడీకి రైట్ అవుతుంది. సో మనం రైట్ తీసుకోవాలి లెఫ్ట్ అన్నప్పుడు. సౌత్కి వచ్చేవాడు లెఫ్ట్కి బయట అంటే రైట్, మనకు ఇక్కడి నుంచి మనం ఈ ఫేస్ ఉంటాం కాబట్టి రైట్ తీసుకుంటాం. అలాగే సౌత్కి వచ్చేవాడికి రైట్ తిరిగాడని చెప్పాడు అనుకో, అది మన బాడీకి ఏమొస్తుంది, కింద నుంచి లెఫ్ట్ వస్తుంది. సో ఇది రైటు, ఇది లెఫ్ట్ కదా. అంటే రైట్ అన్నప్పుడు లెఫ్ట్ తీసుకుంటాం, తిరగకుండా అంటే సౌత్ ఫేస్ డైరెక్షన్ని తిరగకుండా మనం ఇట్లా నార్త్ ఫేస్ ఇస్తాం కాబట్టి లెఫ్ట్ అన్నప్పుడు రైట్ తీసుకుంటాం, రైట్ అన్నప్పుడు లెఫ్ట్ తీసుకుంటాం. చూద్దాం. కానీ సౌత్కి వస్తున్నాడు అన్నప్పుడు చాలామంది, సార్ మీరు లెఫ్ట్ అంటే రైట్ అన్నారు, రైట్ అంటే లెఫ్ట్ అన్నారు, బాగుంది తిరగకుండానే. ఈస్ట్ అంటే ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది మనం తిరగకుండా ఉంటే. బట్ ఈస్ట్ అని చెప్పాడు అనుకోండి, సౌత్కి వస్తున్నాడు, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వర్క్స్ టువర్డ్స్ సౌత్, టర్న్స్ ఈస్ట్ అని చెప్పాడు అనుకో, ఈస్ట్ అన్నప్పుడు మనం ఈస్టే తీసుకోవాలి. అలాగే సౌత్కి వస్తున్నాడు అన్నప్పుడు వెస్ట్ అంటే వెస్టే వెళ్ళాలి. సో లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది తప్ప మనం తిరగకుండా ఉంటే ఈస్ట్ ఈస్టే, వెస్ట్ వెస్టే. నౌ సీ ఎగ్జామ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్ తిరిగినప్పుడు ఎంత యాంగిల్ చేస్తాం, ఏ దిశలో తిరుగుతాం. అంటే ఈ చాప్టర్లో ఉండేది ఏంటంటే కంటెంట్ ఏంటంటే అసలు ఏం లేదు, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒక పర్సన్ తిరిగాడు, ఏ డైరెక్షన్ తిరిగాడు, ఏ యాంగిల్ తిరిగాడు, ఆ తిరిగినప్పుడు యాంగిల్ ఎంత, ఆ తిరిగాడు సరే క్లాక్ వైజ్లో తిరిగాడా, యాంటీ క్లాక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 90 degrees చేశాడు ఈస్ట్ నుంచి అని చెప్పాము అనుకోండి, ఈస్ట్ నుంచి 90 degrees పోవాలి, క్లాకా యాంటీ క్లాక్ అని చెప్తాడు వాడు. అంటే ఏ దిశ ఎంత యాంగిల్. సో డైరెక్షను యాంగిల్ కనుక మనం నేర్చుకున్నామంటే చాప్టర్లో ఈచ్ క్వశ్చన్ మనము అవలీలుగా ఆన్సర్స్ పెట్టచ్చు. అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్కి మనము ఫిగర్ డ్రా చేస్తాం అంటున్నాం. ఆ ఫిగర్ డ్రా చేసినప్పుడు మన లోపల ఫిగర్స్ ఏం ఫామ్ అవుతుంది అంటే జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, లంబకోణ త్రిభుజం. అలాగే ఒక్కోసారి స్క్వేర్ ఫామ్ అవుతుంది, ఒక్కోసారి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అక్కడ లోపల రఫ్గా స్కెచ్ గీసుకుంటాం ఫిగర్స్. ఆ ఫిగర్స్ని బేస్ చేసి మనం ఆన్సర్స్ చెప్పగలుగుతాం వితౌట్ డ్రాయింగ్ ద ఫిగర్. ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఫిగర్ని డ్రా చేయకుండా ఆన్సర్ని జనరల్గా చెప్పలేము. ఇది డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్లో. ఆ ఫిగర్ని డ్రా చేసినప్పుడు మనకి జామెట్రీ ఫిగర్లో రెక్టాంగిల్, స్క్వేర్స్, ఐసోసెలిస్ ట్రయాంగిల్స్, ఒక్కోసారి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రకరకాలుగా ఫిగర్స్ ఫామ్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. నౌ సీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎలా ఇస్తాడు చూడండి ఎగ్జామ్ కన్సర్న్లో. దానికైనా ముందు మనము ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎంత యాంగిల్ ఎలా చేస్తాం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ ద పర్సన్, నేను ఇప్పుడు ఈస్ట్ని చూస్తున్నానయ్యా, రైట్ నౌ ఐఎమ్ ఫేసింగ్ ఈస్ట్. అంటే నా ముఖం ఎట్లుందంటే యారో మార్కు ఈస్ట్ వైపు ఉంది, కాబట్టి నేను కూడా ఈస్ట్ని చూస్తున్నా. ఎలా ఉంటుంది మామూలుగా, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్, ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ చాప్టర్లో ఒక పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే అర్థమైందంటే మనం ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉన్నాను అనుకోండి, నా మొహం ఎలా ఉంది, పైకి ఉంది కాబట్టి ఏం చెప్పాలా, నార్త్ అని చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లున్నాను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా. ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందనుకోండి,
నేను ఇప్పుడు ఏ డైరెక్షన్ ఉన్నానంటే అర్థమైందంటే నేను ఉన్నప్పుడు నాకు కళ్ళు ఎదురుగా ఏం డైరెక్షన్ కనిపిస్తుందో దాన్ని చెప్పాలి. నేను ఇప్పుడు నేనేం చెప్పాలి? ఫేసింగ్ ఈస్ట్ అని చెప్పాలి. ఇలా ఉంటే ఫేసింగ్ నార్త్ అని చెప్పాలి. ఇలా ఉన్నాను అనుకో ఫేసింగ్ సౌత్. ఇలా ఉంటే నా కళ్ళు ఎదురుగా వెస్టర్న్ కాబట్టి వెస్టర్న్ చెప్పాలి. సో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్లో ఒక పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటంటే ఉండే ప్లేస్ని చెప్పకూడదు, కళ్ళతో ఎదురుగా చూసే డైరెక్షన్ చెప్పాలి. దట్ ఈస్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ అంటే, డైరెక్షన్ స్పాట్ అంటే. సో వెన్ ఎవర్ ఇఫ్ దే ఆస్క్ అబౌట్ ద డైరెక్షన్ అబౌట్ ఎ పర్సన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ విచ్ డైరెక్షన్ వాస్ ఫేసింగ్. ఆ పర్సన్ ఏ ఫేస్ని చూస్తున్నాడు, ఏ డైరెక్షన్ చూస్తున్నాడో ఆ ఫేసెస్ డైరెక్షన్ మనం చెప్పాలి. సో నాకు ఇప్పుడు ఇదేమవుతుంది? ఈస్ట్. సో ఇదేమవుతుందంటే వెస్ట్, ఇది సౌత్. ఇట్లున్నాను అనుకో నార్త్ అని చెప్పాలి. సరే, సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డైరెక్షన్ తీసుకున్నా. ఆ డైరెక్షన్ నుంచి ఒక్కొక్కసారి ఒక పర్సన్ ఒక్కొక్కసారి రకరకాలుగా తిరుగుతాడు. ఆ తిరిగినప్పుడు ఎంత యాంగిల్ చేస్తాడు, ఏ డైరెక్షన్ తిరిగి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా, నేను తూర్పుని ఫేస్ చేస్తున్నా ఇక్కడ. సో ఐ మే సపోజ్ దట్ యూ హ్యావ్ టు సపోజ్ దట్ ఐఎమ్ ద పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ టు ఈస్ట్. నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఫ్రమ్ దిస్ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై వన్ రైట్ అని చెప్పాను అనుకోండి, ఒక రైట్ అయ్యా. నేను ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఆ ఫేస్ చేస్తూ ఉన్న ప్లేస్ నుంచి నేను ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై వన్ రైట్ అని చెప్తున్నా. ఒక రైట్ అంటే ఏమొస్తుంది అప్పుడు నాకు? సో ఈస్ట్ నుంచి ఒక రైట్ అంటే ఒక డౌన్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుందో డైరెక్షన్స్ ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కదా. ఈస్ట్ నుంచి ఒకసారి వన్ రైట్ అంటున్నా. వన్ రైట్ అంటే ఏమొస్తున్నప్పుడు కుడి భుజానికి. ఒకసారి అంటే ఏంటి? పూర్తిగా తిరగడం కాదు, ఒక రౌండ్ కాదు, ఒక దిక్కు నుంచి ఒక దిక్కు. నేను ఈస్ట్ని ఫేస్ చేసినప్పటి నుంచి ఉన్న ప్లేస్ నుంచి ఒక రైట్ అయ్యా. ఒక రైట్ అంటే ఏమొస్తున్నప్పుడు ఇది వస్తుంది. అంటే ఏమొస్తున్నప్పుడు దో సౌత్. ఎప్పుడైతే ఒక పర్సన్ ఈస్ట్ని ఫేస్ చేస్తూ అక్కడి నుంచి ఒక రైట్ తిరిగాడో ఆ చేసే యాంగిల్ అంతే 90 degrees. సో ఫ్రమ్ దిస్ పాయింట్ ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై వన్ రైట్, ఒక రైట్ తిరిగితే నాకు వచ్చేసి సౌత్. అప్పుడు యాంగిల్ ఎంత చేశాడంటే 90 degrees. ఎందుకంటే మనకి టోటల్ యాంగిల్ 90, 90, 90, 90. సో 360 degrees. ఒక దిక్కు నుంచి ఒక దిక్కు తిరిగామంటే 90 degrees. ఒక దిక్కు నుంచి 2 దిక్కులు తిరిగామంటే 180 వస్తుంది. 3 దిక్కులు తిరిగితే 270. 4 దిక్కులు తిరిగితే ఒక ప్రదక్షిణం 360 degrees అనమాట. ఎంత ఎక్కువ తిరిగితే అంత యాంగిల్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ నేను ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై హాఫ్ రైట్ అయ్యా. ఒక రైట్ అంటే ఇప్పుడు ఈస్ట్ ఉందా, ఈస్ట్ నుంచి ఒక రైట్ అంటే ఏమొచ్చింది నాకు? సౌత్ వచ్చింది 90 degrees. నేను ఇప్పుడు ఏమంటున్నా? నేను ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాను. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై హాఫ్ రైట్ అంటున్నా. సో ఇప్పుడు మనం ఈస్ట్ని ఫేస్ చేస్తే హాఫ్ రైట్ అంటే ఏమొస్తుంది నాకు? హాఫ్ అంటే ఒక రైట్ అంటే సౌత్ వస్తుంది. హాఫ్ అంటే ఏమొస్తుంది నాకు? ఈస్ట్కి సౌత్కి మధ్యలో వస్తుంది. అంటే ఇది అప్పుడు ఎంత? 45 degrees అనమాట. అప్పుడు ఏమో డైరెక్షన్ వస్తుంది నాకు? ఈస్ట్కి సౌత్కి మధ్యలో కదా, సౌత్ ఈస్ట్. సో ఒక రైట్ అంటే 90 వస్తుంది, హాఫ్ అంటే 45 వస్తుంది. ఈస్ట్ డైరెక్షన్ తీసుకున్నాను. ఈస్ట్ డైరెక్షన్ తీసుకుంటే హాఫ్ రైట్ అని చెప్పాను. ఇలా ఫేస్ ఈస్ట్ వైపు ఉంది. ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. హాఫ్ రైట్ అన్నప్పుడు మనకి ఈస్ట్కి సౌత్కి మధ్యలో వస్తుంది, సౌత్ ఈస్ట్ అని చెప్పా. ఇది కదా సౌత్ ఈస్ట్. 45 degrees హాఫ్ అన్నప్పుడు. అలాగే నేను హాఫ్ కాకుండా 1 complete రైట్ ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాం. ఒక రైట్ అంటే నాకేమొస్తుంది? కంప్లీట్గా సౌత్ వస్తుంది. సౌత్ అన్నప్పుడు ఎంత వస్తుంది యాంగిల్? ఎప్పుడు 90 degrees. సో హాఫ్ తిరిగానంటే అది ఒక పర్సన్ నిల్చున్న దగ్గర నుంచి హాఫ్ లెఫ్ట్ అన్నా 45 degrees వస్తుంది, హాఫ్ రైట్ అన్నా 45 degrees వస్తుంది. అలాగే 1 left అంటే ఏమొస్తుంది? 90 degrees వస్తుంది. 1 right అన్నా కూడా 90 degrees వస్తుంది. సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై వన్ లెఫ్ట్ అయ్యా. లెఫ్ట్ అంటే ఏమొస్తుంది నాకు? ఎడం భుజం ఉన్న ప్లేస్ నుంచి. రైట్ అంటే నా కుడి భుజం తీసుకుంటాం. ఈ చాప్టర్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఉన్నామో లెఫ్ట్ అయినప్పుడు మనం లెఫ్ట్ భుజం వైపు తిరగాలి, రైట్ అయినప్పుడు కుడి భుజం తిరగాలి. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. నేను ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇలా ఉన్నాను. ఇప్పుడు నా ఫేస్ ఇలా ఉంది, ఏర మార్క్ ఎలా అవుతాను అలా ఉంది. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై వన్ లెఫ్ట్ అయ్యా. ఒక లెఫ్ట్ అంటే ఏమొస్తున్నప్పుడు నాకు ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇదే వస్తుంది కాబట్టి ఒక లెఫ్ట్ అంటే పైకి వస్తుంది, అప్వర్డ్స్ నార్త్ వస్తుంది. ఎప్పుడైతే ఒక లెఫ్ట్ తిరిగానో నేను చేసే యాంగిల్ ఏంటంటే 90 degrees వస్తుంది. 90 degrees. సో ఈస్ట్ నుంచి ఒక లెఫ్ట్ అంటే సో ఇది వస్తుంది కాబట్టి అప్వర్డ్స్ 90 degrees నార్త్ వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా.
ఈస్ట్ నుంచి ఇప్పుడు నేను ఒక లెఫ్ట్ కాకుండా హాఫ్ లెఫ్ట్. సో ఇప్పుడు ఇలా ఈస్ట్ ఉంది, హాఫ్ అంటే ఏమొస్తున్నప్పుడు సో ఒకటి తిరిగితే నార్త్ వస్తుంది, హాఫ్ అంటే ఏమొస్తుంది అంటే అప్పుడు ఈస్ట్కి నార్త్కి మధ్యలో ఇది వస్తుంది. దీని ఏమంటామంటే నార్త్కి ఈస్ట్ మధ్యలో కాబట్టి నార్త్ ఈస్ట్ అంటాం. యాంగిల్ ఎంత అప్పుడు 45 degrees. అంటే అన్ని డైరెక్షన్స్ నేను ఈస్ట్ నుంచి ఆరిజిన్గా తీసుకుంటున్నా. ఈస్ట్ నుంచి హాఫ్ రైట్ అంటే సౌత్ ఈస్ట్ వస్తుంది, ఒక రైట్ అంటే సౌత్ వస్తుంది. అలాగే ఈస్ట్ నుంచి హాఫ్ లెఫ్ట్ అంటే నార్త్ ఈస్ట్ వస్తుంది, ఒక లెఫ్ట్ అంటే నార్త్ వస్తుంది. అలాగే నేను ఇప్పుడు ఐఎమ్ ఫేసింగ్ వన్స్ అగైన్, మళ్ళీ నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా అంటే నా ఫేస్ ఈస్ట్ వైపు ఉంది. యారో మార్క్ ఇలా ఉంది, యారో మార్క్ ఎలా అయితే ఉందో నా ఫేస్ ఇలా ఉంది. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆరిజిన్ నేను ఈస్ట్ తీసుకుంటున్నా. ఈస్ట్ నుంచి తిప్పుతున్నాను నేను, లెఫ్ట్ రైట్, హాఫ్ లెఫ్ట్ హాఫ్ రైట్, వన్ లెఫ్ట్ వన్ రైట్ అని తిరుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై 1.5 రైట్ అయ్యా. సో 1.5 రైట్ అంటే ఇప్పుడు ఈస్ట్ కదా, రైట్ అంటే ఏమొస్తుంది నాకు కుడి భుజం వస్తుంది, ఒక రైట్ అంటే ఏమొస్తుంది నాకు సౌత్ వస్తుంది, ఇంకో హాఫ్ అంటే ఏమొస్తుంది నాకు సౌత్కి వెస్ట్కి మధ్యలో కదా, సౌత్ వెస్ట్ అంటాం. సో ఇక్కడ నుంచి 1 రైట్ అంటే సౌత్ వస్తుంది, నేను చెప్పింది 1.5 రైట్ కాబట్టి సో ఇది వస్తుంది. అంటే సౌత్కి వచ్చి మళ్ళీ హాఫ్ తిరగాలి. సో అప్పుడేమొస్తుంది 90 + 45, సో 135 degrees వస్తుంది. సో సౌత్కి వెస్ట్కి మధ్యలో కదా ఇది, దీన్ని ఏమంటామంటే సౌత్ వెస్ట్ అంటాం. ఇది వెస్ట్ కాబట్టి అలాగే 135 degrees ఇది. నెక్స్ట్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా మరొకసారి. సో నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఈసారి 1.5 రైట్ కాకుండా 1.5 లెఫ్ట్. సో ఈస్ట్ ఇలా ఉంది, నా ఫేస్ ఇలా ఉంది. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై 1.5 లెఫ్ట్ అయ్యా. సో ఒక లెఫ్ట్ అంటే ఏమొస్తున్నప్పుడు ఈస్ట్ నుంచి ఇది కదా లెఫ్ట్, నాకు లెఫ్ట్ అంటే ఎడమ తిరగాలి. సో ఒక లెఫ్ట్ అంటే ఏమొస్తుంది నాకు నార్త్ వస్తుంది. సో 1.5 అంటున్నా, హాఫ్ అంటే ఏమొస్తున్నప్పుడు నాకు నార్త్కి వెస్ట్కి మధ్యలో కదా వస్తుంది, నార్త్ వెస్ట్. అప్పుడు యాంగిల్ ఎంత 90 + 45, సో 135 degrees వస్తుంది. 1.5 లెఫ్ట్ అన్నా 135 degrees, 1.5 రైట్ అన్నా 135 degrees, హాఫ్ లెఫ్ట్ అంటే 45, హాఫ్ రైట్ అంటే 45, 1 లెఫ్ట్ అంటే 90, 1 రైట్ అన్నా 90. సో కాబట్టి యాంగిల్ అనేది ఎలా వస్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఐడియా వస్తుంది మనకి. నెక్స్ట్ ఎవరో పర్సను, అలాగే ఏ పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ ఉంటున్నాం. సో ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాడు అంటే నేనే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై 2 times రైట్, ట్వైస్ రైట్, 2 times రైట్ అయినా ట్వైస్ రైట్ అయినా ఒకటే. నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్ చేస్తూ 2 సార్లు కుడివైపు అంట తిరిగాను అని అంటున్నా. అప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది, ఇప్పుడు ఈస్ట్ కదా, ఒక రైట్ అంటే ఏమొస్తుంది కుడి భుజం ఇది, నాకు లెఫ్ట్ ఎడమ భుజం అది. 2 times రైట్ అంటే ఒక రైట్ వచ్చి సౌత్ వస్తుంది, ఇంకో రైట్ వచ్చి నాకు ఏమొస్తుంది వెస్ట్ వస్తుంది. అంటే సో ఇది, సో ఒక రైట్ వచ్చి 90, ఇంకో రైట్ వచ్చి వెస్ట్, ఏమొస్తుంది టోటల్గా 180 degrees వస్తుంది. ఎస్, 2 twice రైట్ అన్నప్పుడు ఈస్ట్ నుంచి మనకేమొచ్చింది వెస్ట్ వచ్చింది, నథింగ్ బట్ 180 degrees. సో ఎప్పుడైతే ఒక పర్సన్ 2 రైట్లు తిరిగాడని చెప్పినప్పుడు ఏమొస్తుంది, ఒక రైట్ సౌత్ ఇంకో రైట్ ఈస్ట్ అన్నప్పుడు దీన్ని ఏమంటామంటే టువర్డ్స్ బ్యాక్ అని వస్తుంది. ఒక పర్సన్ ఉన్న డైరెక్షన్ నుంచి 180 degrees తిరిగాడంటే ట్వైస్ రైట్. అలాగే ఇది చూడండి, ట్వైస్ రైట్ ఉన్నప్పుడు మనకు వెస్ట్ వచ్చింది. అలాగే ఈస్ట్ నుంచి 2 times లెఫ్ట్ అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈస్ట్ ఫేస్ చేస్తున్నా కదా, ట్వైస్ లెఫ్ట్ అని చెప్పాను అనుకోండి, 2 times లెఫ్ట్. సో ఎడమ వైపు అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఈస్ట్ నుంచి ఎడమ వైపు కంటే ఒకటి వచ్చి నార్త్ వస్తుంది 90 degrees. ఇంకో లెఫ్ట్ ఏమొస్తుంది నాకు నార్త్ నుంచి వెస్ట్ వస్తుంది. సో 90 + 90 180 degrees. చూడండి ఈస్ట్ని ఫేస్ చేస్తూ టువర్డ్స్ బ్యాక్ ఏమొచ్చింది నాకు వెస్ట్ వచ్చింది. టువర్డ్స్ బ్యాక్ అన్నప్పుడు అబౌట్ టర్న్ అంటాం దాన్ని. మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్, ఒక పర్సన్ ఉన్న డైరెక్షన్ నుంచి వెనక్కి తిరిగాడని అంటే ఆ చేసే యాంగిల్ ఎంత అంటే ఏ డైరెక్షన్ నుంచి తీసుకున్నావు వెనక్కి తిరిగాడు ఉన్నట్టుండి ఒక పర్సన్ అతను వెనక్కి తిరిగాడు అన్నప్పుడు నథింగ్ బట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 180 degrees. అది 2 లెఫ్ట్లు కావచ్చు, 2 రైట్ కావచ్చు. 2 లెఫ్ట్ అన్నా 180 degrees వస్తుంది, 2 రైట్ అన్నా 180 degrees వస్తుంది. చూడండి ఇప్పుడు ఈస్ట్ నుంచి 2 రైట్ అన్నప్పుడు వెస్ట్ వచ్చింది, అలాగే ఈస్ట్ నుంచి 2 లెఫ్ట్ అన్నప్పుడు వెస్టే వచ్చింది. సో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పార్ట్లో ఒక పర్సన్ ఒక డైరెక్షన్ పే చేస్తున్నప్పుడు టర్న్స్ టువర్డ్స్ బ్యాక్ అని అంటే నథింగ్ బట్ 180 degrees. మేబీ 2 లెఫ్ట్ కావచ్చు ఆర్ 2 రైట్ కావచ్చు. అలాగే వన్స్ అగైన్
ఇంకో సేమ్ డైరెక్షన్ తీసుకుంటాను ఈస్ట్ని. నేను ప్రతి ఒక్కటి ఈస్ట్ నుంచే మూవ్ అవుతున్నాను, ఎందుకంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని హాఫ్ పోతే హాఫ్ 45 డిగ్రీస్ లెఫ్ట్ పోతే ఎంత వస్తుంది, 45 డిగ్రీస్ రైట్ పోతే ఎంత వస్తుంది, అక్కడ లెఫ్ట్ పోతే ఎంత వస్తుంది ఈస్ట్ నుంచి, ఒక రైట్ పోతే ఎంత వస్తుంది, అలాగే 1.5 లెఫ్ట్ పోతే ఏమొస్తుంది డైరెక్షన్, 1.5 రైట్ పోతే ఏమొస్తుంది, 2 లెఫ్ట్ పోతే డైరెక్షన్ ఏమొస్తుంది, 2 రైట్ పోతే ఏమొస్తుంది చెప్తూ వచ్చాను. అలాగే ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా అదే ఈస్ట్ నుంచి చెప్తున్నా. ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇఫ్ అ టర్న్స్ టువర్డ్స్ మై 2.5 రైట్ అని చెప్పి అనుకో, 2.5 రైట్. 2.5 రైట్ అంటే ఏమొస్తున్నప్పుడు, సో 2 రైట్ అంటే ఏమొస్తుంది నాకు, టువర్డ్స్ బ్యాక్ వస్తుంది. ఒక రైట్ అంటే ఇది కదా, ఒక రైట్ వచ్చి సౌత్ వస్తుంది, ఇంకో రైట్ వచ్చి వెస్ట్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ హాఫ్ అంటే ఏమొస్తుంది, ఇది వస్తుంది హాఫ్. ఏదది, నార్త్కి వెస్ట్కి మధ్యలో కదా ఏమొస్తున్నప్పుడు, నార్త్ వెస్ట్. అప్పుడు యాంగిల్ ఎంత అంటే, సో టువర్డ్స్ 2 టైమ్స్ ఉన్నప్పుడు 180 వస్తుంది. 180 ప్లస్ 45 కదా, 45 డిగ్రీస్ ఏమొస్తున్నప్పుడు నార్త్ వెస్ట్ వస్తుంది. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నా, ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 2.5 లెఫ్ట్ అయ్యా, టర్న్స్ టు 2.5 లెఫ్ట్ టైమ్స్ అంటున్నా. ఏమొస్తున్నప్పుడు ఒక లెఫ్ట్కి వచ్చి నార్త్ వస్తుంది, ఇంకో లెఫ్ట్కి వచ్చి వెస్ట్ వస్తుంది. నార్త్ వెస్ట్ రెండు వచ్చింది. 2.5 అంటే ఏమొస్తున్నప్పుడు నాకు, హాఫ్ అంటే ఇది వస్తుంది. ఈస్ట్ చేస్తున్నా, 2.5 లెఫ్ట్ అంటున్నా. ఒక లెఫ్ట్ ఏమొస్తుంది నాకు నార్త్, ఇంకో లెఫ్ట్ వచ్చి వెస్ట్. హాఫ్ అంటే ఏమొస్తుంది నాకు, వెస్ట్కి సౌత్కి మధ్యలో వస్తుంది. దీన్ని ఏమంటామంటే సౌత్కి వెస్ట్ కాబట్టి సౌత్ వెస్ట్ అంటాం. యాంగిల్ ఎంత వస్తుంది మనకి, 180 ప్లస్ 45 220 డిగ్రీస్. అంటే ఉన్న పర్సన్ ఒక పొజిషన్ నుంచి 2.5 లెఫ్ట్ తిరిగినా 225 డిగ్రీస్ వస్తుంది. 2.5 రైట్ అయినా సరే 225 డిగ్రీస్. అలాగే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాం, ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాడు నాలాగా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఇట్ టర్న్స్ 3 టైమ్స్ లెఫ్ట్ అంటున్నా, 3 టైమ్స్ లెఫ్ట్ లేదా 3 టైమ్స్ రైట్ ఎలా వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు నేను ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా, 3 టైమ్స్ లెఫ్ట్ అని చెప్పాను. లెఫ్ట్ అంటే ఇది కదా, ఒక లెఫ్ట్ ఏం వస్తుంది నాకు, నార్త్ వస్తుంది, ఇంకో లెఫ్ట్ ఏం వస్తుంది, సో వెస్ట్ వస్తుంది, ఇంకో లెఫ్ట్ ఏం వస్తుంది నాకు, సౌత్. సో 90 180 270. ఎప్పుడైతే ఉన్న ప్లేస్ నుంచి 3 లెఫ్ట్ అని చెప్పానో 3 లెఫ్ట్, సో ఒక్కొక్క లెఫ్ట్ 90 డిగ్రీస్ వస్తుంది. 90 90 90 270 వస్తుంది డిగ్రీస్. అలాగే ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్, ఇక్కడ నుంచి నాలాగా ఫేస్ చేస్తున్నాడు. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఐ టర్న్స్ టువర్డ్స్ మై 3 రైట్ అయ్యా, 3 టైమ్స్ రైట్, థ్రైజ్ రైట్. థ్రైజ్ లెఫ్ట్ అంటే 3 సార్లు లెఫ్ట్, థ్రైజ్ అన్న 3 టైమ్స్ అన్న ఒకటే. థ్రైజ్ రైట్ అని చెప్పాను అనుకోండి, నేను ఇప్పుడు ఈస్ట్ని ఫేస్తున్నా. రైట్ అంటే నా కుడి భుజం, సో ఇట్లా వస్తుంది. ఒక రైట్ వచ్చి సౌత్ వస్తుంది, ఇంకో రైట్ వచ్చి వెస్ట్ వస్తుంది, ఇంకో రైట్ వచ్చి నార్త్ వస్తుంది. సో మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ 90 90 90 270 డిగ్రీస్. సో 3 టైమ్స్ లెఫ్ట్ అన్నా 3 టైమ్స్ రైట్ అన్నా 270 డిగ్రీస్ ఉన్న ప్లేస్ నుంచి. అలాగే ఎవరో పర్సన్ ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాడు, సో ఫేసింగ్ టువర్డ్స్ ది ఈస్ట్. ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు, ఈస్ట్ ఉందంటే నా ఫేస్ కూడా ఇలా ఉంది. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ ఇట్ టర్న్స్ 3.5 టైమ్స్ రైట్ అని చెప్పాను అనుకోండి, 3.5 టైమ్స్ రైట్. ఇప్పుడు నేను ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాను. రైట్ అంటే ఏమొస్తుంది, కుడి భుజం కదా, ఒకటేమొస్తుంది సౌత్ వస్తుంది 3.5. సో ఇంకో రైట్ ఏమొస్తున్నప్పుడు నాకు ఇక్కడ నుంచి రైట్ అంటే ఇది వస్తుంది. సో కుడి భుజం అయ్యా ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా, ఒక రైట్ ఇది సౌత్, ఇంకో రైట్ వచ్చి ఈస్ట్, ఇంకో రైట్ ఏమొస్తున్నప్పుడు నార్త్ వస్తుంది. నార్త్కి నుంచి ఇంకో హాఫ్ కదా, అప్పుడేమొస్తుంది, సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్ వస్తుంది. 3.5 అంటే ఏమొస్తుంది, 90 ప్లస్ 90 ప్లస్ 90 270 ప్లస్ 45 హాఫ్ అంటే, సో 315 డిగ్రీస్. అలాగే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇఫ్ హీ టర్న్స్ 3.5 టైమ్స్ లెఫ్ట్ అని చెప్పాను అనుకోండి, నేను నార్త్ని ఫేస్ చేస్తున్నా. యాడ మనకి ఇలా ఉంది ఫేసు, లెఫ్ట్ అంటే ఇది వస్తుంది కదా నాకు, ఒక లెఫ్ట్ ఏమొస్తుంది, ఇది ఈస్ట్, ఒక లెఫ్ట్ ఏమొస్తుంది, సో అప్వర్డ్స్ వస్తుంది నార్త్. ఇంకొక లెఫ్ట్ ఏమొస్తుంది నాకు, ఇక్కడి నుంచి లెఫ్ట్ అంటే వెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఈస్ట్ని ఫేస్ చేస్తున్నా. ఒక లెఫ్ట్ అంటే ఇక్కడి నుంచి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, నార్త్ వస్తుంది. అంటే నెక్స్ట్ మళ్ళా
ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఏమొస్తున్నప్పుడు ఇంకో లెఫ్ట్ హ్యాండ్ వెస్ట్ వస్తుంది. అలాగే ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఏమొస్తుంది సౌత్ వస్తుంది. మళ్ళా ఇంకా హాఫ్ హ్యాండ్ ఏమొస్తుంది ఇది వస్తుంది. సో అది మనకి సెంటర్ పాయింట్ నుంచి రావాలి కాబట్టి అలా చూద్దాం ఒకసారి. ఫేసింగ్ టువర్డ్స్ టు ఈస్ట్ ఇది. ఇక్కడ నుంచి 3.5 లెఫ్ట్ అంటున్నా. ఒక లెఫ్ట్ ఏమొస్తుంది నాకు నార్త్ వస్తుంది 90 నార్త్ ఇలాగదే ఉన్నా. మళ్ళీ ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఏమొస్తున్నప్పుడు వెస్ట్ వస్తుంది ఎంత 90 3.5 అంటున్నా కదా. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో హాఫ్ హ్యాండ్ ఏమొస్తున్నప్పుడు నాకు ఇంకొక వస్తుంది 3.5 కదా. ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ ఏమొస్తున్నప్పుడు సౌత్ వస్తుంది 90 ఇంటూ 3 అంటే ఏమొస్తుంది 270 వస్తుంది. ఇంకో హాఫ్ కదా. సో ఇక్కడి నుంచి నాకు హాఫ్ అంటే ఏమొస్తున్నప్పుడు సౌత్కి ఈస్ట్కి మధ్యలో కదా ఇది వస్తుంది. హాఫ్ అంటే 45 డిగ్రీస్. సో 275 ప్లస్ 45 ఎంత మొత్తం 315 డిగ్రీస్. సో కాబట్టి ఇక్కడ కంటెంట్ ఏంటి మనకి ఒక పర్సన్ ఒక డైరెక్షన్ నుంచి 3.5 లెఫ్ట్ అయినా సరే 315 డిగ్రీస్, 3.5 రైట్ అయినా సరే 315 డిగ్రీస్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాడు, టేక్స్ కంప్లీట్ 1 రెవల్యూషన్ అని చెప్పాము అనుకోండి. 4 డైరెక్షన్స్ తిరిగాడు, ఎడం వైపుకున్నాడు అనుకో. సో ఏమొస్తున్నప్పుడు 4 డైరెక్షన్స్ అంటే సేమ్ ప్లేస్కి వస్తాడు ఈస్ట్కి. 4 టైమ్స్ రైట్ తిరిగాడని చెప్పాము అనుకోండి, ఇలా తిరిగాడు రైట్. సో సేమ్ డైరెక్షన్ అంటే నథింగ్ బట్ 1 రెవల్యూషన్ అనమాట. 360 డిగ్రీస్ యాంగిల్ చేసినట్టు అట్లా. సో కాబట్టి యాంగిల్కి ప్రపోర్షన్గా ఉంటుంది. ఎంత ఎక్కువ తిరిగితే యాంగిల్ కూడా అంత ఇంక్లినేషన్ చేస్తారు. నౌ సి ఎగ్జామ్స్ కన్సర్న్లో మనకి అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందో చెప్తాను. సీ యూ నెక్స్ట్.